ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. యెషయా ప్రవక్త యేసు క్రీస్తుల వారు జన్మించక మున్పే 600 సంవత్సరాల క్రితమే ఆయనను గురించి వర్ణించినాడు. 9వ అధ్యాయము 6వ వచనంలో ఎంతో అద్భుతంగా యేసు ప్రభువుల వారిని గురించి ఆయన మరి చక్కని వర్ణన మనం చూడగలము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన కర్తయగు అధిపతి అని అంత అద్భుత వర్ణన మనం చూసినప్పుడు ఇక్కడ మన ధ్యాన వచనంలో చూసినట్లయితే మరి చాలా దానికి వేరే ఒక దిశలో మనం దాన్ని చూస్తున్నాము. ఎలా ఉంది అంటే మన ధ్యాన వచనంలో చూస్తే ఇక్కడ ఆయన మనుషుల వలన నిరాకరింపబడిన వాడుగా, విసర్జింపబడిన వాడుగా, తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు అనే రీతిగా మరి యెషయా ప్రవక్త ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఎలా అంటే ఎండిన భూమిలో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొక్క వలెను ఆయన మరి పెరిగెను అనే మాటతో వర్ణిస్తున్నాడు. భూమి అంచున ఈ లేత మొక్కలు పెరుగుతాయి. అంటే చాలా వేళ్ళూనుకొని బలమైనటువంటి వృక్షము, బలమైనటువంటి చెట్టు వలె ఇవి పెరగవు. లేత మొక్క అన్నప్పుడు ఆ భూమి పై అంచులోనే అది పెరుగుతుంది. చాలా మరి పెలుసుగా ఉండే చిన్న రెమ్మ. ఇది ఎలా అంటే మధ్యాహ్నం ఎండ వేడిమికి కూడా తట్టుకోలేదు. నీళ్లు లేని ప్రదేశంలో ఉంది కాబట్టి అది ఎప్పుడైనా వాడిపోవచ్చు. ఒక బలమైన గాలి వస్తే వంగిపోయి విరిగిపోవచ్చు. అది అప్పటికప్పుడే మరి పరిస్థితి, దానికి ఇంకా లైఫ్ అనేది ఉండదు. ఆ లేత కొమ్మ అది కూడా ఒక ఎండలో మరి వేడిమిలో ఎండిన భూమిలో అది లేత మొక్కలాగా ఉంది. కాబట్టి ఇలాంటి వర్ణన మనం చూసినాము. అయినప్పటికీ కూడా ఆ లేత మొక్క ఎండిన భూమిలో మరి మొలిచినప్పటికీ కూడా అది ఆయన ఎదుట పెరిగింది అనే వాక్యం మనం చూస్తున్నాము. పెరిగి మహావృక్షం అయ్యింది. ఎలా అంటే యేసు ప్రభువుల వారు ఇక్కడ ఒక మొక్క వలె ఆయనను వర్ణించబడింది. యేసు ప్రభువుల వారు ఒక మొక్క వలె ఇక్కడ పెరిగినాడు. ఎండిన భూమిలో ఎక్కడైతే రక్షణ లేదు, ఎక్కడైతే మరి ఆయన యొక్క రక్షణ ప్రకాశం లేదో ఆ స్థలాన్ని ఎండిన భూమిగా ఇక్కడ యెషయా ప్రవక్త మరి ఆయన వర్ణిస్తున్నాడు. మెస్సియా జీవితం కూడా కఠినంగా ఉంటుంది. మెస్సియా జీవితంలో అంత ఆకర్షణీయత ఏమీ ఉండదు. ఆయన మరి బలమైనటువంటి వృక్షంగా పెరిగినాడు. అలాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి మొక్క వలె. అయితే ఎండిన నేలలో లేత మొక్క వలె ఉన్న యేసు మరి జీవించి ఉండటమే కాకుండా మహావృక్షంగా పెరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే అవకాశం లేని చోట కూడా, మనుగడ లేని చోట కూడా ఆ వృక్షమై ఎలా ఎదిగిందో యేసు ప్రభువుల వారు కూడా మరి ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ హృదయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మానవ హృదయము సారవంతమైన నేల వలె లేదు. అక్కడ ఒక మొక్క మొలవటానికి సారవంతమైన నేల ఎలా అవసరమో, రక్షణ రావటానికి యేసు ప్రభువుల వారిని స్వీకరించటానికి కూడా సారవంతమైనటువంటి ఒక మంచి హృదయం కూడా మరి కావాలి. అయితే ఆయన అలాంటి సారవంతమైనటువంటి మట్టి లాంటి నేలను లేదా హృదయాన్ని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కనుగొనలేదు. అయినప్పటికీ కూడా మరి ఆయన ఈ యొక్క లోకంలో ఏమీ పొందుకోలేదు. మనం ఆయనకు ప్రదేశాన్ని ఇస్తే చాలు, ఆయనకు కొంచెం స్థలం ఇస్తే చాలు ఆయన నాటబడడానికి, ఆయన పెరగడానికి. కానీ ఈ లోకంలో ఆయనకు తలవాల్చుకుంటకైనను కూడా ఇంత స్థలం కూడా ఆయనకు ఇవ్వబడలేదు. కానీ మనమేమి ఆయనకి ఇవ్వకపోయినా, మనం ఎలాంటి చిన్న స్థలం కూడా ఆయనకు ఇవ్వకపోయినా ఆయన మాత్రము మనకు ఇవ్వడానికే వచ్చాడు. మన పాపంలను ఆయన ఒప్పింపజేయడానికి వచ్చాడు. మనం పశ్చాత్తాపడానికి కావలసిన కృపనివ్వడానికి వచ్చాడు.
మనం నమ్మకం ఉంచడానికి కావలసిన విశ్వాసం ఇవ్వడానికి వచ్చాడు. రేపటిని గురించిన నిరీక్షణ ఇవ్వటానికి, నిత్యత్వం గురించిన నిరీక్షణ ఇవ్వటానికి వచ్చాడు. మనకు సంపూర్ణమైన నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. మరి యేసయ్యకు మనము స్థలాన్ని ఇచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆయనకు స్థలం ఇస్తే ఆయన వేళ్ళూనుకుని ఒక మహావృక్షము వలె ఆయన పెరగగలడు. ఆ వృక్షం క్రింద అనేకులకు ఆశ్రయాన్ని ఆయన అందించగలడు. ఎందుకంటే ఆయన బలవంతుడు గనుక మనల్ని బలపరుస్తాడు. ఆయన జ్ఞానవంతుడు గనుక మనకు జ్ఞానం ఇస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు గనుక, ఆయన ప్రేమించే దేవుడు గనుక, ప్రేమ స్వరూపి గనుక మనము కూడా ఇతరులను ప్రేమించగలిగే మంచి మనసును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య అనేటువంటి ఆ లేత మొక్కను, ఎండిన భూమి అనేటువంటి మన హృదయంలో ఆయనకు నాటబడటకు మనము స్థలాన్ని ఇవ్వాలి. అలానే ఆయనను మన కుటుంబాలలో మనము నాటుకోవాలి. కుటుంబాలలో ఆయన నాటుకున్నప్పుడు ఎండిన నేల లాంటి మన కుటుంబాలు మంచి ఉద్యానవనం వలె అవి మారుతాయి. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథరు మరియు ఇంకా ఇతర సంఘ సంస్కర్తలందరూ కూడా అంధకారమయంలో ఉన్నటువంటి యూరప్ ఖండంలో యేసయ్య అనేటువంటి ఆ లేత మొక్కను నాటారు. ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చిందంటే ఆ ఖండం అంతా కూడా రక్షణ వెలుగుతో ప్రకాశించబడింది. విచ్ఛిన్నమైతున్నటువంటి కుటుంబాలలో యేసయ్య అనే లేత మొక్కను మనం నాటాలి. ఆ కుటుంబాలు మరలా అంటుకట్టబడి ఎంతగానో ఫలభరితంగా మారగలవు. మన సమాజాలలో ఎండిన ఎడారి లాంటి, ఎండిన భూమి లాంటి మన సమాజంలో, ఎండిన భూమి లాంటి మన దేశంలో యేసు ప్రభు అనేటువంటి లేత మొక్కను మనం నాటినప్పుడు మన దేశం సస్యశ్యామలం అవుతుంది. మన సమాజాలు ఫలభరితమవుతాయి. మన కుటుంబాలలో దీవెన ఉంటది, ఆశీర్వాదం ఉంటది. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్యను నాటడానికి, యేసయ్య అనే లేత మొక్క పెరగడానికి మనం కొంచెం స్థలం ఇద్దాము. మన హృదయాలను సారవంతంగా మలుచుకుందాము. మన కుటుంబాలను సారవంతంగా మలుచుకుందాము. మన సమాజాలను, మన దేశమును కూడా సారవంతంగా మలుచుకుందాము. యేసయ్యను మన దేశంలో నాటుదాము. మన దేశంలో ఉన్నటువంటి ఆ కరువు కాటకాలు, మన దేశంలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఉపద్రవాలు అవన్నీ కూడా సమస్యపోయి మన దేశము సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఎందుకంటే యేసు ప్రభువుల వారు పెరిగెను అనే మాట ఇక్కడ చూస్తున్నాము. పెరిగెను, ఆ లేత మొక్క పెరిగెను. యేసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయస్సు ఆయన వర్ధిల్లుచుండేది. అలానే మన దేశం కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. ఎంతో సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఎప్పుడు వర్ధిల్లుతుంది? యేసయ్య అనే ఆ మొక్క నాటబడాలి. అనగా యేసయ్య అనగా వాక్యము, ఆ వాక్యము వెదజల్లబడాలి. ఆ వాక్యము నలుమూలన స్థాపించబడాలి. ఆ వాక్యము ప్రతి వారికి అందించబడాలి. ఆ వాక్యమే యేసు ప్రభువు. ఆయనే ఆ లేత మొక్క. ఆయనకు స్థలం ఇద్దాము, ఆయనను నాటుదాము. ఆ ఎండిన ఎడారి కూడా సస్యశ్యామలమైనట్టుగా, అందమైన ఉద్యానవనం అయినట్టుగా మన జీవితాలు, మన కుటుంబాలు, మన దేశము అవునుగాక, సుభిక్షంగా వర్ధిల్లబడును గాక. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఎండిన భూమి లాంటి మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా దేశంలో లేత మొక్క అనే నిన్ను ప్రభు నాటుటకు మాకు సహాయం చేయండి అయ్యా. మా జీవితాలలో ఫలభరితం తీసుకొని రండి. మా కుటుంబాలు ఉద్యానవనంగా మార్చండి. మా దేశాన్ని సస్యశ్యామలంగా, సుభిక్షంగా వర్ధిల్లుటకు మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.